సామిరెడ్డి గారి అనుభవాలు షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి విజయరామ్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రంగప్రసాద్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి రైతు దేవుళ్లకు, ఈ యువ రైతులు చాలామంది యువకులు ఈ సాఫ్ట్వేర్ రంగంలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా విజయరామ్ గారు లాంటి వాళ్ళు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు, కానీ చేసేవాళ్ళు తక్కువైపోయారు. ఇవాళ రైతు మనుగడే కరువు అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ సొసైటీలో ఒక రైతుని చాలా హీనంగా చూస్తున్నారు. ఎక్కడ వరకు ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలే మిమ్మల్ని వ్యవసాయం చేస్తున్నారంటే చీప్గా చూస్తున్నారు. నన్ను కూడా అట్లానే చూశారు ఒక టైంలో. నేను 1984లో వ్యవసాయ రంగంలోకి వచ్చానండి. కుటుంబ పరంగా మాది వ్యవసాయ కుటుంబం. దాంట్లో వ్యవసాయ రంగంలోకి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కెమికల్ ఫార్మింగ్ ఇదంతా చూసి కూడా 2010 వరకు అందరిలాగా అదే చేశాను. అది తప్పని తెలుసుకుని 2010 నుంచి పాలేకర్ గారి స్ఫూర్తితో, విజయరామ్ గారు లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టాను. 2010లో చాలా కష్టాలు, మీకు తెలియదు కాదు. వ్యవసాయం పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం ఒక ఎత్తు. అందుట్లో సేంద్రీయ వ్యవసాయం అంటే మరీ ఘోరం. అట్లాంటి దాన్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు లాస్. అందరూ హేళన చేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు పిచ్చోళ్ళ చూశారనమాట. ఇంకా తర్వాత ఈ కరోనా లాంటివి రావటం, అందరికీ చైతన్యం రావటం, దాని విలువ తెలియటం, దాంతో ఇవాళ మనం దాన్ని సప్లై చేయలేనంత స్టేజ్కి వెళ్ళాం. కానీ ఇవాళ మార్కెటింగ్ ఉంది కానీ ప్రొడక్షన్ లేదు. ఆ ప్రొడక్షన్ కోసం ఇలాంటి యువ రైతులందరూ కూడా ముందుకొచ్చి అందరూ సంఘటితంగా ఒక చోటకు వచ్చి అది పండించి దాన్ని మార్కెటింగ్ చేసుకోగలిగిన రోజున అందరూ లాభపడతారు. ఇటు ఆరోగ్యాలు బాగుపడతాయి, రైతుకి ఇది ఉంటుంది. మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడు రంగప్రసాద్ గారు లాంటి వాళ్ళు సిటీకి 120 కిలోమీటర్ల దూరంలోకి వచ్చి ఓ పిచ్చోళ్ళగా 70 ఎకరాల్లో కష్టపడుతున్నాడు. కానీ దాని సరైన విలువ కూడా దొరకట్లేదు అక్కడ. ఇప్పుడు ఇవాళ మీరు వచ్చి చూశారు ఈ ఫామ్లో ఎంత కష్టపడితే ఈ 70 ఎకరాల్లో అతను పండించగలుగుతున్నాడు. దీంట్లో చాలా పొలం ఖాళీగా ఉంది. అతను దీంట్లో అతనికి లాభం అనేది ఏమి ఉండదు. అతను సొసైటీ కోసం కష్టపడుతున్నాడు. ఎక్కడ అతను స్వార్థం లేదు. తర్వాత ఏంటంటే ఏ రకమైనటువంటి ఇప్పుడు వాళ్ళ సొసైటీలో ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. ఇప్పుడు మీకు అమ్ముతున్నారంటే ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అది ఎట్లా పండిందో తెలియదు, అది ఆర్గానిక్కో తెలియదు. ఆర్గానిక్ అనే పేరుతోటి మోసం చేస్తున్నారు. అట్లాంటిది ఈ పొలంలో చూస్తే ఎక్కడా మీకు కనపడదు, ఆ ఛాయలా కనపడదు. ఎక్కడ గడ్డి మందు వాడటం కానీ కెమికల్స్ వాడటం కానీ ఎటువంటి ఇవి మీకు కనపడలేదు ఇక్కడ. తను నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన కష్టపడుతున్నాడు. ఆయన ఒక బ్యాంకింగ్ రంగంలో ఒక ప్రముఖ స్థానంలో ఉండి చాలా ఒడిదుడుకులు, చాలా లాసులు భరించి ఇవాళ ఒక స్థాయికి వచ్చాడు. ఇక్కడికి రోజు ఇక్కడికి ఒక 400-500 మందిని ఇక్కడికి రాపించగలిగారంటే ఆయన పడ్డ శ్రమ అది. ఇట్లా మీరందరూ కూడా ఆయన్ని ఒక ఆదర్శంగా తీసుకుని, ఈ వ్యవసాయం అంటే అంత తేలికైంది కాదు. మీరు యూట్యూబ్లో చూసినంత తేలిగ్గా లక్షలు రావు. అవి వస్తాయని చెప్పేసి సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలిపెట్టేసి దీంట్లోకి వచ్చి లాస్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు గేదెల దగ్గర ఆవుల దగ్గర పేడకళ్ళు తీయటం, పాలు తీయటం రాని వాళ్ళు కూడా వచ్చి డైరీలు పెట్టి కోట్లు నష్టపోయి అరకెళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఒక రంగంలోకి వచ్చేటప్పుడు దాంట్లో ఒడిదుడుకులన్నీ అన్నీ ఉంటాయి. మీరేంటంటే ఆ ఎండ్ పార్ట్లో వచ్చేటువంటి లాభాలని చూసి దానికి వెళ్ళకూడదు. నువ్వు ఒక దీంట్లోకి వచ్చేటప్పుడు పూర్తిగా ఇప్పుడు ఇట్లాంటి ఫామ్లోకి వచ్చి ఒక పంట కాలం అంతా కూడా ఒక సంవత్సరం కానివ్వండి చూసి దాంట్లో లోటుపాట్లన్నీ తెలుసుకుని అది ఎట్లా పండించాలి, దాంట్లో ఉన్న మెళుకువలన్నీ తెలుసుకుని అప్పుడు మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఏమీ తెలియకుండా వచ్చి 2 ఆవులు కొనుక్కొచ్చేసి నేను వ్యవసాయం చేస్తున్నానంటే అది ముందుకు వెళ్ళదు. అంత తేలికైన విషయం కాదు. మనం ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాం, రూమ్లో కూర్చున్నాం, చేయించేది కాదు వ్యవసాయం. మెకనైజేషన్ అనేది దీంట్లో అసలు సాధ్యం కాదు.
న్యాచురల్ ఫార్మింగ్లో మెకనైజేషన్ చాలా కష్టం, మ్యాన్ పవర్ కావాల్సిందే. అందువల్ల మీరంతా ఏంటంటే ఒక ఈ మీడియాలో వచ్చే నిజం అనుకోకండి, అన్నీ ప్రాక్టికల్గా చూడండి, చూసిన తర్వాత ఈ రంగంలోకి రండి. దీనికి ఏంటంటే కొంత టైం తీసుకుంటుంది, టైం తీసుకున్నా కూడా అది లాస్ అనుకోకండి, ఆ టైం అంతా కూడా మీకు అనుభవం కింద మిగులుతుంది. తర్వాత ఏంటంటే ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి మార్కెటింగ్ అనేది చాలా కష్టం. ఇది సేంద్రియం న్యాచురల్గా పండించిందనే దాన్ని మీరు ఒక కస్టమర్ దగ్గర నిర్ధారించుకోవడానికి చాలా టైం పడుతుంది. అది ఒక ట్రస్ట్తో కూడింది. ఆ నమ్మకాన్ని బాగొట్టుకోకుండా సరైన మార్కెటింగ్ ప్లేస్కి తీసుకెళ్ళి దాన్ని నమ్ముకొని దాని విలువని మనం తీసుకున్న రోజున వ్యవసాయంలో లాభసాటిగా ఉంటుంది. వచ్చే రోజులన్నీ కూడా వ్యవసాయానికి మంచి రోజులే. నేను వ్యవసాయం ఒక విజయవాడకు దగ్గరలో, అంటే విజయవాడకు ఒక 5 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి అనే ఊర్లో నేను 15 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నానండి. ఈ 15 ఎకరాల్లో నేను కొన్ని అంటే దాదాపుగా 30 నుంచి 35 రకాల కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే రైతుకి నికర ఆదాయం వచ్చేది ఏంటంటే ఆకుకూరలు. తక్కువ రోజుల్లో 30 రోజుల్లో ఆకుకూరలు మన చేతికి వస్తాయి, 30 రోజుల్లో రిటర్న్స్ వస్తాయి. అంతకు మించి మనకి ఏ పంటలో కూడా 30 రోజుల్లో మనకి ఆదాయం వచ్చేటువంటి పంటలు లేవు. అందువలన ఆకుకూరలు అనేది ఏంటంటే మెయిన్ క్రాప్గా తీసుకుని దానికి యాన్సిలరీగా కూరగాయలు, అందుట్లో ఏంటంటే కూరగాయల్లో అంతర పంటగా ఆకుకూర సేద్యం చేసుకోవచ్చు. మనకు ఒకే టైంలో 2 పంటలు వస్తాయి. ఇప్పుడు 5 లేయర్ మెథడ్ అనేది కూడా చాలా మంచి పద్ధతి. బట్ ఏంటంటే ఇది తక్కువ ప్లేస్లో ఎక్కువ రకాల కూరగాయలను మనం పండించుకోవచ్చు. ఒక కుటుంబానికి కానివ్వండి, లేకపోతే మన 10 ఫ్యామిలీలకు కానివ్వండి, సరిపడా ఏరియాని మనం చేసుకుని ఈ 5 లేయర్ మెథడ్లో మనం దాదాపుగా విజయరామ్ గారు చెప్పిన లెక్కలకు కూడా మించి కూడా ఆదాయం తీసుకోవచ్చు. ఒక ఆకుకూరలో ఒక ఆదాయం మీకు తెలియదు కాదు. ఇంకొప్పుడు ఆకుకూర పట్టుకుంటే అది 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతుంది. అట్లాంటిది ఒక ఏరియాలో ఎంత ఆకుకూర పండుద్దో మీకు తెలుసు. 4 రోజుల్లో అంత ఆదాయం వచ్చే పంట ఏదీ లేదు. అట్లా అని చెప్పేసి అంత ఆకుకూర వేసి కూర్చుంటే మళ్ళీ దాన్ని మనం మార్కెటింగ్ చేసుకోలేము. మన మార్కెటింగ్కి అనుగుణంగా మనం ఎంత మార్కెటింగ్ చేసుకోగలమో అంతే పండించుకోవాలి. ఎక్కువ పండించి మనం ఎవరి మీద దళారుల మీద ఆధారపడే కంటే ఓన్ మార్కెట్ని క్రియేట్ చేసుకోండి. అట్లానే అరటి, పసుపు, కంద, చామ ఇట్లా మేము 35 రకాల పంటల దాకా మేము సాగు చేసుకుంటాం. ఈ ఇన్ని రకాల మల్టీ క్రాప్స్ మీద ఏంటంటే మార్కెటింగ్ కూడా ఈజీ అవుతుంది మనకి. మనం అమ్ముకోవాలంటే ఒక రకం మీరు వంకాయలు బెండకాయలు 2 రకాలు పండిస్తే మీరు 2 వంకాయలు బెండకాయల కోసం కస్టమర్ రాడు, ఎవరన్నా మిడిల్ మెన్ రాడు కొనడానికి. 30 రకాలు ఎక్కడైతే ఉన్నాయో 30 రకాల కోసం మన దగ్గరకు వస్తారు. మనం డైరెక్ట్గా కస్టమర్ని అట్రాక్ట్ చేసుకుని అమ్ముకున్న రోజున ఎండ్ కస్టమర్కి మన ప్రోడక్ట్ వెళ్ళిన రోజున మనకు సరైన డబ్బులు వస్తాయి. ఈ రకంగా ప్లానింగ్ చేసుకుని మీరు వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు ముందు 4 అంటే ఒక ఏరియాలో చూడకూడదు. మీరు ఒక ఏరియాలో చూస్తే, ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో చూస్తే ఇక్కడ వాతావరణం తగ్గట్టుగా పండే పంటలే కనపడతాయి మీకు. అట్లా మీ ఏరియాలో మీ వాతావరణానికి మీ నీళ్ళకి ఎంత పంటలు సరిపోతాయో వేసుకోవాలనేది మీకు అనుభవం మీద తిరిగిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆ ఏరియాలో అన్నీ తిరిగి మీరు ఏ పంటకి ఏది అనేది దాని మీద అవగాహన వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవసాయంలో దిగండి. ముందుగా ఊరికే మొదలు పెట్టేసి ఇంటి దగ్గర డబ్బులు నేను తీసుకొచ్చి దీంట్లో పెడితే అందరూ లాసిపోతారు. నేను చూసి అది సక్రమంగా అన్ని వసతులు అన్నీ చూసుకుని ఏ పంట వేసుకుంటే ఎట్లా ఉంటుంది, లాంగ్ టర్మ్ క్రాప్స్ వేసుకుంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎదురు చూడాలి. హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్తే అవి వచ్చేలోగా మనం నిలబడాలంటే దాంట్లో అంతర పంటలు ఏం వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, దాని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా అవగాహన చేసుకున్నప్పుడు వ్యవసాయం లాభసాటిగా పోతుంది. నా ఫోన్ నెంబర్ 9493921929. అది ఏ క్వశ్చన్ అడిగే కంటే ప్రాక్టికల్గా వస్తే, ఇప్పుడు రంగప్రసాద్ గారు కూడా ఒకప్పుడు పాపం ఆయన తెలుసుకోవడానికి నా పొలం వచ్చి 3 రోజులు నా పొలంలో పనిచేసి నేర్చుకున్నారు. ఆయన నాకు ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 5 గంటలకి నిక్కరేసుకుని వచ్చారు నా పొలంకి. వచ్చి ఏం చేయాలో చెప్పండి, నేను వాళ్ళు చేస్తానని చెప్పని 3 రోజులు నా పొలంలో ఉండి ఎట్లా పండించాలనేది చూసి
నేర్చుకున్నారు. అది అంటే మనం ఒక డిగ్నిటీ ఆఫ్ దీనికి పోకూడదు. మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి. కానీ ఊరికే ఫోన్ చేసేసి ఏది దానికి ఏం కొట్టాలి, ఏ విత్తనం వేయాలంటే అట్లా కాదు. నా దగ్గర వేసే విత్తనం మీ ఏరియాలో సెట్ అవ్వకపోవచ్చు. అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి వేరు ఉంటుంది. అందుకని కొంతకాలం ఎక్కడైనా కానీ మీరు 1 రోజు 2 రోజుల్లో స్పెండ్ చేసి పూర్తిగా చూసి అవగాహన తెచ్చుకుంటే ఏదైనా బాగుంటుందండి. ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఫోన్ నెంబర్ చెప్పగానే రేపు ఫోన్ చేసి నేను తోటకూర వేయాలి, ఎక్కడ దొరుకుతాయి విత్తనాలు, లేకపోతే వంకాయలు వేయాలి, ఏం విత్తనం వేయమంటారు. ఏం విత్తనం వేయమంటారంటే హైదరాబాద్ మార్కెట్లో సేల్ అయ్యే వెరైటీలు వేరు ఉంటుంది, విజయవాడ మార్కెట్లో సేల్ అయ్యేది వేరు ఉంటుంది. అట్లా డిఫరెంట్గా ఉంటుంది. అదంతా మీరు స్టడీ చేసుకోవాలి, ప్రాక్టికల్గా నాలెడ్జ్. అది 15 ఎకరాల్లో సాంబిరెడ్డి గారు చేస్తున్న కూరగాయలు, ఆకుకూరలు చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు ఆయన పొలాన్ని? మీరెవరో ఆయన ఫోన్ చేయమాకండి. మీరు నిజంగా అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇద్దరు లెగిసి ఆర్గనైజ్ చేయండి, అందరూ కలిసి వెళ్ళండి. సమయం చాలా విలువైంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేస్తూ ఉంటే పనులు ఎక్కడవుతాయి? మీరు ఆయన ప్లేస్లో ఉంటే ఈ కాల్స్ అన్ని మీరు అటెంప్ట్ చేస్తారా? మరి ఆయన ఎలా చేయగలుగుతాడు కదా? అందుకనే బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఉంటే లెగండి, అందరూ కలిసి ఒకే రోజు వెళ్ళండి, ఒకే రోజు. ఇలా ఆలోచన మనం చేయకపోతే ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లం. ఇవన్నీ నా పొలంలో నేను ఫేస్ చేస్తా. కలిసికట్టుగా మీరు లేకపోతే ఈ ఉద్యమం కానీ వ్యవసాయం కానీ ఏది ముందుకెళ్దు. వెళ్ళాలని మీ అందరికీ ఉంది. దీన్ని ఇనిషియేట్ చేసుకుంటే ఎవరు ముందు లేగట్లేదు చూసారా? పాలేకర్ గారు ఎవరు లేశారు? రండి, మరి ఇద్దరు రండి. పాలేకర్ గారు మన అందరికీ సమయం ఇచ్చారు, 45 ఏళ్ళు. ఈ ప్రోగ్రాం జరగటానికి ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చేంత వరకు మీరు సమయం ఇవ్వండి. ఎవరు కాల్ ఎత్తినా సరే దాన్ని డీటెయిల్గా రాసుకుని మీరు అందరూ ఒక గ్రూప్ పెట్టుకుని మంచి రోజు మీరు ఒకటి అనుకుని ఆయన అపాయింట్మెంట్ తీసుకుని అప్పుడు వెళ్ళండి. తర్వాత దీంట్లో చూస్తాకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది, చేయితాకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది, మళ్ళీ 2 సపరేట్ చేయండి. ఇప్పుడు రంగప్రసాద్ గారు 3 రోజులు నిక్కరేసుకుని పనిచేశారంట. అలా మీరు చెయ్యాలనుకుంటేనే చేయండి. చూస్తే మీకు కనిపించేది కొంత, చేస్తే కనిపించేది ఇంకెంతో ఉంటుంది. అలా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీ వీళ్ళ నంబర్లు రాసుకోండి. డైరెక్ట్గా మీరు ఎవరు సాంబిరెడ్డి గారికి ఫోన్ చేయొద్దు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్. 9059597787 9059597787 శ్రీగద్దే నవీన్ కుమార్, హైదరాబాద్. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చండి, 24 hours 365 days. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి, నా పేరు జయంత్ కుమార్. నేను ఉండేది హైదరాబాద్లో. మీరు నాకు ఎప్పుడైనా 1 year 2 years నుంచి ఇక్కడ వర్క్లో తిరుగుతున్నాను. నా కాంటాక్ట్ నంబర్ 89198437 మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.